నాకు తిండి పెట్టకండి, నన్ను చంపేయండి, నేను చేసింది తప్పే, నేను వైష్ణవిని చంపాను, ఆమె లేనిదే నేను బ్రతకలేను, ఆమె లేని బ్రతుకు నాకెందుకు అని ఇలాంటి జాలిపడిపోయి నీకు చక్కగా మంచి మరణం నీకు ఇచ్చేస్తారా, లేకపోతే నీకు శిక్ష తగ్గించేసి వెళ్ళునైనా అంటారా? లేదు, ముందు మీ పేరెంట్స్ని కూడా మూస్తారు ఫస్ట్. చక్కగా నువ్వు వాళ్ళ శిక్ష కూడా నువ్వు చూడు ఆనందంగా, ఎందుకంటే వాళ్ళ మాట విన్నావు కదా నువ్వు. తల్లిదండ్రులు మాట విననివాడు బాగుపడడు అనేది ఒక పెద్ద కొటేషన్ ఉంది. అటువంటప్పుడు తల్లిదండ్రులు ఏం పెంచాలి పిల్లల్ని, ఎలాంటివి నేర్పించాలి పిల్లలకి? ఇలాంటివా? ఇలాంటి మాటలు విన్నందుకు వాడి బ్రతుకు అధోగతి అయిపోయింది. ఇప్పుడు దీంతోపాటు వాళ్ళ బ్రతుకు అంతే అవుతుంది. ఇప్పుడు ఎవరు బయట ఉండడానికి అర్హత లేదు వాళ్ళకి, మొత్తం అందరూ కూడా జైల్లోనే ఉంటారు. వాళ్ళకి అసలు ఇంకా బయట ప్రపంచానికి సంబంధం లేని విధంగా వాళ్ళకి శిక్షలు ఉంటాయి. ఎవరిని కలవనివ్వరు. ఏదో మా చుట్టాలు వచ్చారండి, నెలకు ఒకసారి విజిటర్స్ ఏదో ఉంది, అలాంటివి కూడా కుదరవు వీళ్ళకి. విజిటర్స్ కలవటానికి లేదు, చుట్టాలు రావడానికి లేదు. చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు పట్టుకొచ్చి, అబ్బో ఇన్ని రోజుల నుంచి జైలు కూడా తినలేకపోతున్నాడు మావాడు, నాకు ప్రేమ కారిపోతుంది, మా అన్న కొడుకేను నా పిన్ని కొడుకేను అని క్యారేజీలు లేవటానికి కుదరదు. చచ్చినట్టు ఆ గెంజికూడు, జైలుకూడు, పప్పుకూడు, సాంబార్ కూడా తినాల్సిందే. వాళ్ళు అప్పుడప్పుడు ఏ గుడ్డో ఏదో వేస్తారు, అది తిని బ్రతుకు అంతే. నీకు బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవు. పాత కాలంలో అండమాన్ తీసుకెళ్ళి అక్కడ వేసేవారు. అదొక పెద్ద పెద్ద కందకాల్లాగా ఉండేవి అన్నట్టు. పైన గాలి వెలుతురు కోసం హౌల్స్ ఉంటాయి, ఆ లోపల ఏం ఉండదు. ఇంకా ఆ చిరు వెలుగులో అలా కళ్ళు ఇలా చేసుకుని బ్రతకాల్సిందే. అండమాన్ జైల్స్. ఇలాంటి వాళ్ళు ఇలాంటి నేరాలు చేస్తే అలాంటి దాంట్లోనే వేసేవారు. ఇప్పుడు ఈ హరిబాబుని కూడా అక్కడే తీసుకెళ్ళాలంటారు. మరి ఇలాంటి వాళ్ళకి అదే చేయాలి. బయట ప్రపంచం తెలియకుండా వాళ్ళకి ఏంటంటే హింసాత్మకమైనటువంటి శిక్షలే ఉండాలి ఇలాంటి వాళ్ళకి. ఒక మనిషిని నువ్వు ఒక పోటు పొడిచావు అంటే ఆ ఒక్క పోటుకి కొన్ని వందల వేల బాధాకరమైన వైబ్స్ వచ్చి కేకలు పెట్టి ఉంటుంది ఆ పాప. ఎంత దారుణం మేడం, కడుపుతో ఉందా, 4 నెలల కడుపుతో ఉన్నటువంటి అమ్మాయిని. అదే అంటున్నా, ఇప్పుడు ఒక అమ్మ కన్న బిడ్డని నువ్వు చంపావురా, నీ బిడ్డను కూడా చంపావు కదా. అంటే నీకు నీ బిడ్డ మీద కూడా నీకు మమకారం లేదంటే నువ్వు ఎటువంటి రాక్షసుడివి. ఆల్రెడీ ఒక అపార్షన్ చేయించావు. చిన్న శరీరం, చిన్న ప్రాణం, చిన్న వయసు అమ్మాయిది. ఆ అమ్మాయికి నువ్వు ఒక అబార్షన్ చేయించడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు 5th month ప్రెగ్నెంట్ అయితే నువ్వు ఎక్కడ పడితే అక్కడ పొడుస్తావా? ఆ పోటు కడుపులో కూడా పడే ఉంటుందిగా, ఆ బిడ్డ మీద పడే ఉంటుందిగా, నీ బిడ్డే కదా అది. నేను మొన్న వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆమె బాగా వేడుకుందంట. అంటే వీడు పోలీసుల ముందు చెప్పినట్టుగా బాగా వేడుకుంది, అసలు నేను కాళ్ళు పట్టుకుంటాను, అసలు నా జీవితంలో నుంచి వెళ్ళిపోదామంటే నువ్వు వెళ్ళిపో ఫ్రీగా, నేనేమి అడ్డు చెప్పను, మా ఇంట్లో వాళ్ళు కూడా నేను ఏదో చెప్పుకుంటాను, నన్ను మాత్రం చంపకు. ఆ కత్తి తీసుకుని పొడుస్తుంటే కడుపులో మాత్రం పొడవకు అని చెప్పి కాళ్ళ మీద పడిపోయిందంట. వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ మాటలు. రీసెంట్గా ఏదో కంట్రీలో వలి గారు ఆమెకు ఏదో బ్రెయిన్ డెడ్ అవ్వడమో సమ్ కోమాలోకి ఏదో జరిగితే ఆమె ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయితే మరి ఆమె ఇంకా బ్రతకదు అనే పరిస్థితికి వచ్చినప్పుడు వైద్యులు చాలా అడ్వెంచర్ చేసి ఆమెను వెంటిలేషన్లో పెట్టి ఆమెకి జీవాన్ని ఇస్తూ 9 నెలలు ఆ బిడ్డని బ్రతికించి బిడ్డని బయటకు తీశారు తెలుసా. అలాంటి మానవతావాదులు ఉన్న ఈ భూమి మీద, ఈ భూమి అవనివ్వండి, పరాయిగడ్డ అవనివ్వండి, మనుషులు అలా ఉన్నప్పుడు వీడు అసలు ఇంకా నాకు మాటలు రావట్లేదు. తన సొంత బిడ్డని అలా ఎందుకు పొడిచి చంపాల్సి వచ్చింది. రీసెంట్గా ఈరోజు వైష్ణవి ఒక లెటర్ రాసిందట. ఇప్పుడు ఆ లెటర్ కూడా బయటపడింది అని చెప్పారు. నాకు ఇంకా అప్డేట్ నేను చూడలేదు. అది అందులో ఏం రాసింది అనేది ఇంకా తెలియాల్సింది ఉంది. మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఈ అమ్మాయికి అసలు చాలా కాలం నుంచి ఈ అబ్బాయి అంటే ఇష్టం లేదు. చాలా కాలం అంటే పెళ్ళై 10 నెలలే అయినా, పెళ్ళైన 10 రోజుల నుంచే ఈ అబ్బాయి మీద ఆ అమ్మాయికి ఒక భయం లాంటిది, అసహ్యం లాంటిది పుట్టే ఉండొచ్చు. పెళ్ళైన నెలన్నరకి అబార్షన్ చేయించాడంటే నెగిటివ్ ఫీలింగే వస్తుంది. అంతే కదా. నీ ఆరోగ్యాన్ని నేను కాపాడుతాను, మన బిడ్డ మంచిగా ఆరోగ్యంగా చూసుకుంటాను, మన బిడ్డను మంచిగా పెంచుకుందాం అని నువ్వు అనకుండా నువ్వు అప్పుడే అబార్షన్ చేయించావు 17 సంవత్సరాల పిల్లకి. మళ్ళీ ఇప్పుడు 18 ఏళ్ల పిల్లని ప్రెగ్నెంట్గా ఉంటే నీ బిడ్డను కూడా చూడకుండా పదే పొడిచి గొంతు పిసికి రకరకాలుగా నీకు కావాల్సిన పద్ధతుల్లో హింస క్రూరంగా తయారైనాడు. ఇప్పుడు జైల్లో మాట్లాడుతున్న విధానాన్ని చూస్తే ఇది డ్రామాగానే కనిపిస్తుంది. మరి డ్రామానే అంటే తన ప్రాణము, తన బ్రతుకు, తన నొప్పి అయితే ఒకటి, ఎదుటి వాళ్ళదైతే ఇంకొకటి. వీడు ఒక అమ్మ కన్నా బిడ్డ ప్రాణం అని చూడలేదు, తన బిడ్డ కడుపులో ఉందని ఆ ప్రాణాన్ని చూడకుండా కిరాతకంగా చంపాడే. ఎవరి మాటలు విని చంపాడు? ఎవరు ప్రోద్బలం చేశారు? అన్నలైతే వాళ్ళకి పెళ్ళాలు లేరా? వాళ్ళకి సంతానం లేదా?
మెయిన్ తల్లి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు తల్లి అన్నలు అని అంటున్నారు. అంటే వాళ్ళు ముగ్గురు ఒక పార్టీ అయినప్పుడు ఈవిడికి ఈ అబ్బాయి కూడా ఒక బిడ్డేగా, లాస్ట్ పుట్టిన అబ్బాయే కదా. చిన్నవాడి మీద అంత ప్రతీకారం కక్ష ఏంటి ఆ తల్లికి? అంటే ఆ తల్లికి అన్నలు ఎక్కించారా? అన్నలు ఎందుకు ఎక్కించాలి? వేరే కులం అయితే ఎందుక? అయితే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, అందరూ సమానమే కదా. నువ్వు ఈ వైష్ణవిని పెళ్లి చేసుకున్నాడు, వేరే సంబంధం ఉంది, 20 లక్షలు కట్నం వస్తుంది, ఇంకా మిగతా ఆస్తులన్నీ కలిపి ₹1,00,00,000 వస్తారా నీకు, ఆమెను చంపి నువ్వు వస్తే నీకు మంచిగా వేరే పెళ్లి చేస్తానని చెప్పి ఇట్లాంటి డిస్కషన్స్ ఎక్కువ జరిగింది. అంటే ఈ అబ్బాయికి ఆ డబ్బాస్ ఉందా, లేకపోతే ఆ డబ్బంతా ఆవిడకే వస్తుందని ఆశించిందా? ఇప్పుడు ఎక్కడున్నారండి వీళ్ళు? ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా కట్న కానుకలు ఇచ్చినా కూడా చాలా వరకు ఏం చేస్తున్నారంటే అత్తమామలకి ఎవరు ఇవ్వరు, అబ్బాయికి కూడా ఇవ్వరు, ఆ అమ్మాయి పేరు మీద ఫిక్స్ చేస్తున్నారు ఏదో ఒకటి. అది వాళ్ళకి ఎలా వెళ్తుంది అసలు? అది ఏమంటారు, తెలివి తక్కువతనం, బుర్ర తక్కువతనం అనమాట. వాళ్ళకి ఆలోచన లేదు. అరే మాకెలా వస్తుందని అలా ఆలోచన ఉండక్కర్లేదు. ప్రజెంట్ తల్లిదండ్రులు ఎవరికి ఇవ్వటం లేదు. మా కట్నం ఇస్తామని ఒప్పుకుంటే కూడా అమ్మాయి పేరు మీదే చేస్తున్నారు. ఇల్లు, భూమా, డబ్బా, నగల ఏదైనా కూడా అమ్మాయి పేరు మీదే ఫిక్స్ చేస్తున్నారు. అలా చేస్తున్న అమ్మాయి మీద అటాకులు చేస్తున్నారు. అది పక్కన పెడితే తల్లిదండ్రులు అనేవాళ్ళు కొంచెం మేల్కొన్నారనే చెప్పాలి. మొత్తం తీసుకెళ్ళి అంటే రక్తాన్ని చెమటగా మార్చి జీవితం అంతా మూటలు కట్టి ఆడపిల్ల కోసం ఉంచి వాళ్ళెవరి చేతిలోనో పెట్టడం అంత వివేకం అనేది ఇంకొకటి లేదు. వాళ్ళ కూతురికి ఇచ్చుకుంటున్నారు ప్రజెంట్. అది కూడా కొన్ని చోట్ల ఫెయిల్ అవుతుంది. అది కూడా ఇవ్వద్దని నేను చెప్తున్నాను. కూతురు పేరు మీద ఇచ్చినా సరే మా పేరు మీద మార్చు, లేకపోతే మాకు ఇవ్వు, లేకపోతే ఇల్లు కొందాము, ఇట్లాగా ఏమంటారంటే పీడిస్తున్నారు. ఆ టార్చర్ భరించలేక వీళ్ళు సంతకాలు పెట్టాడు. మనం చూసాం ఇలాంటి కేసు ఒకటి 1 సంవత్సరం క్రితం అక్కడ జరిగింది మనకి. బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు అని చెప్పి. అలా అమ్మాయి పేరు మీద పెడితే కూడా సంతకాలు. కాబట్టి అసలు కట్నాలే ఇవ్వకండి. కట్నాలు ఇవ్వకుండా పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా ఉంది. ఇన్ని మార్పులు, ఇన్ని డెవలప్మెంట్స్ సమాజంలో జరుగుతుంటే వీళ్ళు ఏ జమానాలో ఉన్నారు? ఇంకా కట్నం వస్తుంది, ఎక్స్ట్రా వస్తుంది, దీన్ని చంపే ఇంకో పెళ్లి చేసుకో అంటే నీకు వస్తుందా, నీ కొడుకు వస్తుందా, నీ పెద్ద కొడుకు వస్తుందా, ఎవరికి వస్తుంది ఇదంతా? ఇప్పుడు జైల్లో మగ్గుతున్నారు కదా. జైల్లో మగ్గుతున్నారు. ఇస్తారు ఇప్పుడు వాళ్ళు ఇస్తారు కట్నం చక్కగా గట్టిగా ఇస్తారు, వడ్డీలతో సహా ఇస్తారు. బాగా తాట తీయాలి రోజు కూడాను. ఏదో సినిమాలో చూపిస్తారు కదా, అండర్వేర్ ఒకటి వేసి రోజు కొడతా ఉంటారు. అట్లా చేయాలి వీళ్ళకి. బ్రతికుండగానే జీవోత్సవాల్లాగా అట్లా రియల్ ఇన్సిడెంట్లు కూడా అట్లా చేసి 3rd డిగ్రీ అనేది అంటారు, అలాంటివి చేసి పబ్లిక్ ముందు వదలాలి మేడం. వదిలితే గానీ ఇలాంటివి చేయడానికి భయపడతారు. అవును, అది మనకి కనపడకుండా చేస్తారు కదా. పబ్లిక్కి వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియకుండా పోతుంది. సినిమాల్లో చూస్తున్నాం అంత నాటకం అనుకుని వచ్చేస్తున్నాం. రియల్గా కూడా వీళ్ళు ఏమి శిక్ష వేస్తున్నారు అనేది శాంపిల్ వదలాలి. అవును, అప్పుడే భయం అనేది మనిషికి ఉండాలి. అది ఎక్కడ భయం ఉండాలి అక్కడ భయం ఉండనే ఉండాలి. ఆ భయం అనేది లేదు. పోలీసులు ఏం చేస్తారని, ఎన్కౌంటర్ చేస్తారని ఉరిదీస్తారా, ఆ భయంతోనే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నట్టుగా ఉంది. మృగంలాగా ప్రవర్తించడము, ఇప్పుడు కాళ్ళు పట్టుకోవడము, డ్రామాలు ఆడటమునా. అన్నలేమో 13 మంది ఉండి ఒకటే ఏడుస్తున్నారు. ఇప్పుడు టాటూలు వేయించుకుంటున్నారు. అసలు ఆ చిన్నపిల్లని ఎలా కాపాడుకోవాలి అనేది మీకు ముందు తెలీదా? సరే, ఆ అబ్బాయి మంచోడనే ఇచ్చారు, చెడ్డోడని మీరు కాపలా కాయమని నేను చెప్పట్లేదు. మంచోడు అయినప్పటికీ కూడా అంతమంది ఉన్నప్పుడు వస్తూ పోతూ అంతా చూసుకుంటుంటే వాడి బుద్ధి అనేది వీళ్ళకి కొంచెం అవగాహన అయ్యేది. పెళ్ళి అయిపోయింది కదా, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారా? కాపలా కాస్తాం, వాడు ఏ క్షణం ఎట్లా ఏ మృగంలో తయారవుతాడు అన్నట్టు. ఇంకొకటి చెప్పనా, ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడని వాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం వల్ల అసలు కానలేదు వాళ్ళు. అదే వేరే కాపురం పెట్టినట్టయితే ఏమన్నా చూసుకునేవారేమో. అవును, అసలు నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరం. ఇంట్లో సొంత ఇంట్లోనే ఒక పక్కన తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకొక రూమ్ లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉండగానే చంపేసిపోయాడు ఎదురుగుండా. మళ్ళీ మాది బ్రష్ చేసుకుంటూ, బ్రష్ అంటే బయట గొళ్ళెం పెట్టినప్పుడు వీడికి అనుమానం వచ్చింది తల్లికి. బయట బ్రష్ చేసుకునేటప్పుడు బయట గొళ్ళెం ఎందుకు పెట్టాలి? అసలు గబుక్కుని గొళ్ళెం తీసి లోపలికి వెళ్తే దొంగ అప్పుడే పట్టుబడేవాడు. వాడిని చితగ్గొట్టేవాళ్ళు, వీళ్ళే చంపేవారు వాడిని. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మేడం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.